18 యోగాల్లో ఉన్నటువంటి అనేక విషయాలను ముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకోవడంలో భాగంగా అంటే ఈ సాంఖ్యయోగంలో 18 యోగాల్లో ఉన్నటువంటి విషయాలు, 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు ఈ యొక్క సాంఖ్యయోగంలోనే ముఖ్యమైన విషయాలన్నీ ఉండడం జరిగింది విశేషంగా. అదే విషయాల్ని మళ్ళీ మళ్ళీ అనేక సందర్భాల్లో రిపీట్ చేయడం జరిగింది. పేరుకి 18 అధ్యాయాలు ఉన్నప్పటికీ, ఆ 18 అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయం విషాద యోగం. విషాదము యోగం అనేది అంటే భగవద్గీత అసలు ఎందుకు ఆ భగవద్గీత అనేది చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. అంటే ఒక మనస్సు అంటే శరీరం అనేది కుప్పకూలిపోయింది. కకావికలం అయిపోయింది. ఇంక నా బాణాలు నా చేతిలో పట్టుకోలేకపోతున్నా. ధనుస్సు అనేది నా చేతిలోంచి వదిలి ఎళ్ళిపోతా ఉంది. నేను నిలబడలేకపోతున్నా. నేను ఇంకా నా వల్ల కావట్లేదు. నా శరీరమంతా వణికిపోతా ఉంది అని కింద చతికిలబడినటువంటి ఆ అర్జునుడు అంటే మన జీవితంలో మన శరీరానికి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా దానికి కారణం ఏంటి? అదే ఈ రోజున గనక ఒకవేళ అలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందనుకోండి, వచ్చుంటే మనం ఏం చెప్తాం? అరే! అర్జెంట్‌గా హాస్పిటల్‌కి పోదాం. ఎంఆర్ఐ స్కానింగా లేకపోతే ఇంకో స్కానింగ్ ఏదో చేసి కానీ కృష్ణుడు అలా చెప్పలేదు. కృష్ణుడు ఏం చెప్పాడు? జ్ఞానయోగాన్ని మొదలుపెట్టాడు. అయ్యా బాబు! నువ్వు శరీరము, ఆత్మ ఏంటి అనాత్మ, నువ్వెవరు? అసలు నువ్వు ఎలాంటి వాడివి? అంటే ఇలా నీ యొక్క అసలు తత్వాన్ని నువ్వు మర్చిపోవడం వల్ల, నీ వాళ్ళు, నా వాళ్ళు అనే అంటే నీది, నాది అనే ఈ భేద భావం వల్ల, సో ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేవి అరిషడ్వర్గాలు ఇవన్నీ నాది, నేను అని బతకడం వల్లనే వచ్చినవి. కానీ నువ్వు నీది, నాది కాదు అని ఆ సాంఖ్యయోగంలో అనేక విషయాలను చెప్పడం జరిగింది. అంటే మూలమేంటి విషాదం అక్కడ మహాభారత యుద్ధంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కొట్టుకోవడానికి రెడీ. ఈ యుద్ధానికి సిద్ధమైన అటువంటి సందర్భంలో ముందున్నటువంటి విషయాలన్నిటిని విషాద యోగంలో చెప్పబడినాయి. ఆ విషాద యోగం ఇంక ఫైనల్ ఏందంటే యుద్ధం. ఇక నువ్వు నేనా అని కొట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఇక యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. అదే భౌతిక స్థాయిలో, శారీరక స్థితిలో ఉన్నవాడికి అంటే ఒక పశు స్థాయిలో ఉన్నవాడికి, వాడికి నీవు, నాది ఏమి లేదు. పసిపిల్లవాడుగా అంటే ఒక గేదె ఉందనుకోండి, ఆ గేదెకి తన పాలే ఇచ్చి పెంచుతుంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో దానికి అడ్డం వచ్చిందంటే, అది తినేదానికి గానీ, ఇంకో దానికి అడ్డం వస్తే అదే పొడిచేస్తది. లేదు ఒక పులి గానీ, ఒక సింహం గానీ, కొన్ని కొన్ని జంతువులు తన బిడ్డల్ని అవే పుట్టంగానే అవే తినేస్తుంటాయి. ఒక పాము ఉందనుకోండి, ఆ గుడ్లని తనే తినేస్తది. ఇట్లా అంటే అది ఆకలి కోసము ఆకలిని తట్టుకోలేక తనదా లేతే పక్కనోళ్ళదా అని ఆలోచించదు. అది పశువు స్థాయి. ఆ పశువు స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు, నేను అనే భేదమే లేదిక్కడ. అది దాని యొక్క నైజం ఏంటి అంటే పోట్లాడడం. లాక్కోవడం. అది నాకు ఆ కోరికుంది. ఆ కోరికను తెచ్చుకోవడం కోసం నేను ఎలాగైనా అంటే ఆ క్షణంలో వాడు అలా ఉండడం అనేది మా సామాన్యమైన స్థితి. కానీ మనిషి స్థాయికొచ్చిన తర్వాత ఆ మానవుడు ఎలా జీవిస్తుంటాడు అంటే, నేను వేరు, నాది వేరు, బయటోళ్ళు వేరు. ఈ డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నాడనుకోండి, తన వాళ్ళకు ఏ లంచం లేకుండానే పనిచేస్తాడు. కానీ వేరే వాళ్ళొస్తే సమస్య లేదు. లంచం తీసుకొని వాడు ఏమైనా చచ్చిపోని పర్వాలేదు. ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి, తన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది ట్రీట్‌మెంట్. ఒకవేళ తన పిల్లలకి గాని, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వెంటనే వేరే డాక్టర్ దగ్గరికెళ్ళిపోతాడు. అంటే ఎక్స్‌పర్ట్ డాక్టర్ దగ్గరికి. వేరే ఎవడికైనా వాడు ట్రీట్‌మెంట్ చేస్తాడు. కానీ వేరే వాళ్ళకైతే అతను అంటే అతను నాకు సంబంధం లేదిక. నా వాళ్ళైతేనే ఒకలాగా, వేరే వాళ్ళు వేరు. అంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది మానవ స్థితిలో. కానీ దైవ స్థితిలోకొచ్చిన తర్వాత నా నా నేనైనా ఒకటే, అందరూ నా వాళ్ళే. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. ఒక షిరిడీ సాయిబాబా లాంటి ఒక గురువుల దగ్గరికి అంటే వాళ్ళంతా ఆత్మస్థాయిలో, దైవ స్థాయిలో ఉన్నారు. దైవ స్థాయిలో ఉన్న స్థితిలో, పరమాత్మ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా గురువులు, వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళకేదైనా సమస్య చెప్తే అయిపోద్దిలే పో. అంటే మన సమస్య వాళ్ళ సమస్య అయిపోతుంది. మన రోగాలు వాళ్ళ రోగాలయిపోతాయి. మన కష్టాలు వాళ్ళ కష్టాలవుతాయి.
అందులో ఇంకా హైయెస్ట్ స్థాయిలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడు? అంటే ఒక కృష్ణుడు లాంటి గురువు ఏం చేస్తాడు అంటే, నిన్ను ఏ విధంగా అధిగమించాలో చెప్తాడు. నీకు నువ్వుగా ఎలా తయారవ్వు. ఇప్పుడు అదే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న గురువులు ఏం చేస్తారంటే వాళ్ళే తీసేసుకుంటారు. అంటే మన హోమ్ వర్క్ కూడా వాళ్ళే చేసేస్తారు. వాళ్ళే బాధలు పడతారు. వాళ్ళే ఇబ్బందులు పడతారు. కానీ ఇంకొంచెం హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి గురువులు ఏం చేస్తారంటే, నీవు దాన్ని ఎలా అధిగమించాలి? నీవు భగవంతుడు ఎలా కావాలో చెప్తారు. కృష్ణుడు అలాంటి వాడు. ఆ కోవకు చెందినటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడు మనకి? నీవు అర్జునుడిని ఏం చెప్తున్నాడు అంటే, ఈ 18 అధ్యాయాల్లో నువ్వెలా ఉంటే నువ్వు వీటన్నిటిని తట్టుకొని నిలబడగలవు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ 18 అధ్యాయాల్లో మొట్టమొదట ఆ విషాద యోగాన్ని తర్వాత సాంఖ్య యోగానికి వచ్చేసరికల్లా మనము ఏం తెలుసుకుంటున్నాము? 18 అధ్యాయాల్లో ఉన్న అనేక విషయాలని సాంఖ్యయోగంలోనే తెలుసుకుంటున్నాం మనం. అవే మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి పత్రి గారు ఏం చేశారంటే, ఈ 18 అధ్యాయాల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయాలు మన జీవితానికి అంటే మళ్ళీ మళ్ళీ మనం అంటే 100 శ్లోకాలు ఇక్కడ 104, 108 శ్లోకాలున్నాయి. మనం ఈ యొక్క 18 రోజుల్లో 108 శ్లోకాలు మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ 18 రోజుల్లో ఈ 108 శ్లోకాలు లో ఉన్న విషయాలేంటి అంటే, మన జీవితంలో ఇంకా టాప్ ప్రియారిటీ ఇవి చదువుకుంటే మనం 100% మన జీవితంలో ప్రతి ఒక్క విషయం మనకు అర్థమవుతుందనమాట. ఇంకా మనకు ఓపికుంది, ఇంకా మనం తెలుసుకోవాలి, ఇంకా లోతుగా అనుకున్నప్పుడు 18 మిగతా 700 శ్లోకాలు కూడా అంటే ఇవి చదివినప్పుడు మనకి వాటి మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి తెలుసుకోవాలి. అట్ ది సేమ్ టైము అనేక మంది గురువుల నుంచి కూడా ఈ భగవద్గీతని అంటే అనేక వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో వాళ్ళ కోణాల్లో ఈ విషయాన్ని మనము నేర్చుకోవడం వల్ల ఇంకా మనకి పూర్తి అవగాహనొస్తుంది. ఒకసారి వినడం వల్ల రాదు. నాకు చిన్నప్పుడైతే ఆహ్, ఘంటసాల గారి భగవద్గీతను ఎన్నో సార్లు కొన్ని వేల సార్లు ఇనుంటా. నాకు చాలా ఇష్టం ఆ రాగంతో కూడినటువంటి ఆ భగవద్గీత నిరంతరం ఎప్పుడు అదే వింటూ ఉండేవాడిని. అంటే అది చాలా వినడానికి కూడా చాలా రాగయుక్తంగా చాలా బావుంటది గాబట్టి. సో, ఆ తర్వాత అంటే ఎంతోమంది భగవద్గీతలని నేను విన్నా గానీ, నాకంత నచ్చలేదు. నాకైతే అంత రుచించలేదు గానీ, ఆ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి దాని తర్వాత అప్పటికి అది మిగతా విషయాలు కొంచెం బాగున్నప్పటికీ పత్రి గారి యొక్క భగవద్గీత ఏంటంటే చాలా సూటిగా, స్పష్టంగా ఈరోజు అంటే ఇది అప్‌డేటెడ్. ఒక తర్వాత విద్యా ప్రకాశానంద గారి భగవద్గీత అంటే గీతా మకరందము చాలా బావుంటది. అంటే చాలా విశాలంగా, విస్తారంగా ఆయన 700 శ్లోకాలను గూడా చెప్పడం జరిగింది. ఆనాటి కాలంలో అంటే ఇప్పుడు ఈ రోజున యోగా, ధ్యానము అనే దాని పట్ల చాలా మనకు అప్‌డేట్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం ఆయన గారు చెప్పినప్పటికి అప్పుడున్నటువంటి గీతామ గ్రంథం మాత్రం అప్పటి మానవాళికి అంటే ఇంకా ధ్యానం అంటే పూర్తి స్థాయిలో ఇంకా అంటే చాలామంది తెలుసు గానీ, ఇంత విస్తారమైనటి ప్రచారం లేనటువంటి సందర్భంలో గీతామ గ్రంథం అది కూడా ధ్యానం అంటే ఇది. భక్తి అంటే ఏంటి? సో, కర్మ ఏంటి? కర్మ సన్యాసం ఏంటి? అనే విషయాల్ని చాలా విశాలంగా ఆయన విస్తారంగా చెప్పడం జరిగింది. అందరికీ అవుతుంది. మిగతావి కొంచెం మనకు అర్థం కాకపోవచ్చు గానీ, ఆ యొక్క భాష అవన్నీ గీతా ప్రెస్ వాళ్ళే మిగతావి కొన్ని కొన్ని విషయాలు కొన్ని గ్రాంథికంగా కొంచెం తెలుగు గూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంటది గానీ, గీతామ గ్రంథం మీకు బాగా విస్తారంగా తెలుసుకోవాలంటే గీతామ గ్రంథం చాలా బావుంటది. విద్యా ప్రకాశానందగిరి గారిది. ఆ తర్వాత పత్రి గారి భగవద్గీత మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇదేదో ఒకసారి వినడం వల్ల రాదు. మనకి ఒక అవగాహన భగవద్గీత ఇప్పుడు ఈ 18 రోజుల్లో కొంచెం అవగాహనొస్తుంది. ఓహో! భగవద్గీత అసలు ఏం విషయాల గురించి చెప్పింది అనేది. సో, ఇంకా మనం పదే పదే వింటూ ఉంటే పత్రి గారు చెప్పినయి గూడా మనకు యూట్యూబ్‌లో దొరుకుతాయి. భగవద్గీత, శ్రీకృష్ణ సందేశం అనే పేరుతో ఉంటాయి. కాబట్టి మీరు ఎన్నో కోణాల్లో కూడా భగవద్గీతని మనం ఈ 18 రోజులేంటంటే పర్టిక్యులర్‌గా మనకు మిగతావేంటంటే మనకు టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు గానీ, ఈ పర్టిక్యులర్‌గా ఈ 18 రోజులు మనం యజ్ఞంగా చేసాం ఇది. కాబట్టి ఈ ఎనర్జీసు, ఈ టైము మనం దీనికోసం కేటాయించాం కాబట్టి, దీనికి ఒక ప్రత్యేక విశేషం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం మనము ఇంకా తెలుసుకోవడానికి మీరింకా నేర్చుకోవాలి అంటే ఇంకొంతమందికి చెప్తుండండి. మీ ఇంట్లో పిల్లలకైనా మీరు చెప్పండి. మీరు ఇప్పటి వరకు మీరు ఆ శ్లోకాలు ఎలా చదవాలి?
తెలియని వాళ్ళకి. అంతకుముందు నాకంటే బాగా ఇప్పుడు నేను చెప్తుంటే నాకంటే బాగా రాగయుక్తంగా పాడేవాళ్ళు గూడా ఉన్నారు మనం ఇప్పుడు ప్రెజెంట్ జూమ్ సెషన్‌లో. కాబట్టి ఒకవేళ కొత్తగా ఇప్పుడే అది ఎలా చదవాలి, ఎలా బాగా రాగయుక్తంగా చెప్పుకోవాలి, చదవాలి అనుకునే ఒక క్లారిటీ వచ్చింది గాబట్టి, మీ ఇంట్లో వాళ్ళకి కనీసం మీరు చెప్తుంటే ఇప్పుడు చెప్పడం వల్ల ఏమంటే మీకింకా స్పష్టత ఎక్కువొస్తుంది వేరే వాళ్ళకి జెప్తుంటే. మీరు స్టార్ట్ చేయండి. మీ పిల్లలకైనా కనీసం చెప్తా ఉండండి. అప్పుడు మీరు కనీసం మళ్ళొకసారి రిపీట్ అవుతుందనమాట మీకు. అలా అలా చెప్తూ ఉండండి. మీ దగ్గర క్లాసులో మీకు చెప్పాలనుకున్నప్పుడల్లా మీరు చెప్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లారిటీ వస్తుంది. సో, నాకు భగవద్గీత దాదాపు నేను ఒక 25 యజ్ఞాలు చేశా. ఆహ్, ఇప్పుడు ఇంకా అప్పటికి ఇప్పటికి గూడా నేను ఎంతో అప్‌డేటెడ్ అయ్యానన్నమాట. అంటే నాకు ఎప్పుడు కొత్త కొత్త విషయాలు రిపీట్ అవుతూ, అప్‌డేట్ అవుతూ, ఇంకా పూర్తి అవగాహన రావడం అనేది నాకు జరుగుతా ఉందనమాట. కాబట్టి ఎప్పుడు ప్రతి వాళ్ళు చదివే ప్రతిసారి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. సో, తర్వాత కర్మయోగం. సో, రెండో అధ్యాయంలో మనము సాంఖ్యయోగంలో దాదాపు అన్ని విషయాలు సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగమే. 18 యోగాల్లో ఉన్న విషయాలన్నీ అందులో ఉన్నాయి. అందుకే మనం గూడా చాలా విస్తారంగా పత్రి గారి యొక్క భగవద్గీతలో గూడా చాలా విస్తారంగా రెండో అధ్యాయం గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మూడో అధ్యాయం కర్మయోగంలో ముఖ్యమైన శ్లోకాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జ్ఞాన కర్మ సన్యాస యోగం నాలుగో అధ్యాయం. ఆ తర్వాత ఐదో అధ్యాయంలో కర్మ సన్యాస యోగం. ఆరో అధ్యాయంలో ఆత్మ సంయమన యోగం. ఇక నిన్నటి వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఏడో అధ్యాయం ఈరోజు మనం 7, 8 అధ్యాయాల్లో జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగం. ఈ 2 విషయాలు గూడా మనం రెండో సాంఖ్యయోగంలో మనం చెప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ మళ్ళొకసారి మనము ఈ 7, 8 అధ్యాయాలు ఈ రోజున మనం ఏడో అధ్యాయంలో ఒక 2 శ్లోకాలు, ఎనిమిదో అధ్యాయంలో ఒక 2 శ్లోకాలు మనం చెప్పుకుంటాం. ఓకే. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు వేలాది మందిలో ఏదో ఒక్కరు, ఎవరో ఒక్కరు, ఏ ఒక్కడో మాత్రమే ఆత్మ మోక్షానికి ప్రయత్నం చేస్తున్నాడు. 1000 మంది ఉన్నారనుకోండి, ఏ ఒక్కడో ఆత్మ మోక్షం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అటువంటి వేలాది మంది యతులలో అంటే అలా సాధన చేసేవాళ్ళని యతులు అంటారు. అలాంటి యతులు అంటే వేల మంది సాధన చేస్తే ఏ ఒక్కడో తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. చూడండి. 1000 మందికి ఒకడు మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 1000 మందిలో ఒక్కడే. అంటే 700 750,00,00,000 మందిలో అంటే 1000కి ఒకడేసుకోండి. అంతమంది సాధన చేస్తే ఎవరు తెలుసుకుంటున్నారు తనను తాను? ఒక్కడే మళ్ళీ. ఆ 1000 మంది సాధన చేసేవాళ్ళు. అంటే కనీసం ఒక 10,000 మంది సాధన చేస్తే ఒక్కడు తెలుసుకుంటుండు. 10,000 మందికి ఒకడు. అప్పుడు 750,00,00,000 మందికి ఎంతమంది తెలుసుకున్నారో అర్థం చేసుకోండి. అదనమాట. కాబట్టి ఆ రేషియోలో ఉంది కాబట్టి మనము అందులో ఉండాలి. ఆ నంబర్‌లో ఉండాలి మనం. అంటే మనల్ని మనం తెలుసుకునే వాళ్ళ లిస్ట్‌లో ఉండాలి. అంటే మనం ఏ స్థాయిలో సాధన చేయాలో అర్థం చేసుకోండి. 1000 మంది 1000 మందికి ఒకడు సాధన చేస్తున్నాడు. ఆ సాధన చేసే వాళ్ళలో ఒకడు మాత్రమే తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి 100% తెలుసుకునే లిస్ట్‌లో ఉండాలి మనం. అంటే కోట్ల కొద్దీ ఉన్న మనుషులలో కొంతమంది మాత్రమే సత్యం కావాలి, సిద్ధి కావాలి అనే ఒక ప్రయత్నం అనేది జరుగుతా ఉంది. మిగతా వాళ్ళకు సత్యం అవసరం లేదు. సిద్ధి అక్కర్లేదు. మానవుల మానసిక పరిణతి, గుణగణాలు వారి ఆత్మస్థాయికి అనుగుణంగా వివిధ స్థాయిల్లో ఉంటుంది. కాబట్టి
ఆత్మస్థాయి శారీరక స్థాయిలో మనం మనం మొన్న చెప్పుకున్నట్టుగా శైశవాత్మ మొదలు పరమాత్మ స్థాయి వరకు అనేక స్థాయిలు ఉన్నాయి. శిశువు నుంచి శైశవాత్మ, బాలాత్మ, యవ్వన, ప్రౌఢ, తర్వాత వృద్ధాత్మ, విశుద్ధాత్మ, విముక్తాత్మ, తర్వాత పరమాత్మ. ఇన్ని స్థాయిల్లో మరి ఆ పరిణతి చెందిన ఆత్మనే వృద్ధాత్మగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడే త్రికరణ శుద్ధిగా సత్యాన్వేషణ అనేది మొదలవుతుంది. తెలుసుకోవాలని ప్రయత్నించిన వారిలో వేలాది మందిలో కొంతమంది మాత్రమే తమకు తాము నిజతత్వం తెలుసుకుంటారు. ఏమిటి ఆ నిజతత్వం అంటే, నేను సర్వకాల సర్వావస్థలలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మను. ఆదిలోనూ, మధ్యలోనూ, అంతంలోనూ కూడా నేను ఉన్నాను. ఇదే ఆత్మ యొక్క నిజతత్వం. చూడండి, నేను సర్వకాల సర్వావస్థలలో నేనున్నా. నేనే ఆ పరమాత్మను. అన్ని జీవుల్లో నేనే ఉన్నాను అని తెలుసుకునేటువంటి స్థితి ఎప్పటికొస్తుంది? వృద్ధాత్మ అయిన తర్వాత. అంటే ఏ స్థాయిలో వృద్ధి పొందినటువంటి ఆత్మల్లోనే అది ఉంటుంది. మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతర్షభ అంటే భరతశ్రేష్ఠ, ఆ భారత జాతిలో శ్రేష్ఠుడా, ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని. ఈ నాలుగు విధాల మనుషులే నన్ను అంటే ఆత్మను సేవిస్తారు. ఓ భరతశ్రేష్ఠ, ఆపదల్లో పడినవాడు అంటే సంకటంలో వెంకటరమణ. కష్టం వస్తే తప్ప వాడు ధ్యానం దేవుడా అంటూ, కష్టం లేకపోతే అసలు నా అంతటోడే లేడు అంటాడు, లేకపోతే విమర్శిస్తాడు. ప్రతిదానికి ఇంకా వితండవాదం వస్తుంది. వాడు మూలన పడితే కానీ తెలియదు, నోట్లోంచి మాట రాని పరిస్థితుల్లో చెప్పిందంతా వింటారు. ఇక అప్పుడు సచ్చినట్టు ఇక వేరే మార్గం లేదు కదా, వాదించడానికి ఉండదు. ఇంక నోరు పడిపోయిద్ది. ఎందుకు పడిపోయిద్ది అంటే, ఇంక నీకు వేరే గత్యంతరం లేదుగా, చెప్పడానికి వేరే లేదు. అందుకనే సచ్చినట్టు అప్పుడు వింటారు. కాబట్టి నువ్వు ముందే తెలుసుకున్నావు అనుకో, జిజ్ఞాస అనేది ఉందనుకో, నీకు అలాంటి పరిస్థితే రాదు. కాబట్టి సంకటంలో వెంకటరమణ అంటారు కొంతమంది, బాధ వచ్చినప్పుడే. లేకపోతే అసలు నా అంతటోడే లేడు అని తిరుగుతుంటారు. జిజ్ఞాసు అంటే ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఆ విధంగా అయిన వాడికి జిజ్ఞాస కలుగుతుంది. లేదంటే సంపదలు అంటే నాకు అది కావాలి ఇది కావాలని కోరుకునేవాడు ఏం చేస్తాడు? గుడికి పోతా ఉంటాడు, పూజలు చేస్తాడు, పునస్కారాలు. ఇంకా వాడి కోరికలు. ఉసిరికాయ పెట్టడం, గుమ్మడికాయ కావాలంటాం, ఉసిరికాయ పెట్టడం, గుమ్మడికాయ కావాలంటాం. ఏంటి నీకు పర్సెంటేజ్ ఇస్తా, నీకు మొత్తం 10% నీదే, ₹1,00,00,000 10% నీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి అని చెప్తాడు. ఈ అకౌంట్లోకి వచ్చేది ఏంటి? మొత్తం ఇక్కడి నుంచి మనం మధ్యలో గుడికి పోయినాయి, కొబ్బరికాయలు కొట్టినాయి, ఇదంతా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా మరి నీకు ముందు పెట్టుబడి పెట్టాగా అని అవి కూడా అందులో వేసుకొని ఆ 10% అంటే ₹1,00,00,000 వచ్చిందనుకోండి, ఆ 10% ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే మొక్కినవో ఆ మొక్కు దగ్గర నుంచి మొత్తం టోటల్ నువ్వు తిరుపతి పోయి రిటర్న్ వచ్చేదాకా ఆ ఖర్చుల్లో మొత్తం దీంట్లోనే అనమాట. ఈ ₹1,00,00,000లోనే 10%లోనే. అది మన యొక్క భక్తి. సో అది కూడా వస్తేనే, లేకపోతే ₹1,00,00,000 రాలేదనుకోండి, రేషియో ఉంటుంది. ఎంత వస్తే దాంట్లో 10%. ఆ రేషియో ప్రకారం ఈ ఖర్చులన్నీ చేసుకొని, పోనీ ఎప్పుడన్నా వెంకటేశ్వర స్వామి మీద ఎవరికన్నా చందా చేసినా, లేకపోతే వినాయక చవితి నవరాత్రులని, అది కూడా అదే అకౌంట్లో వచ్చేస్తుంది. దేవుడే, నువ్వే కదా, అన్ని రకాలుగా నువ్వే కదా. ఎవడన్నా బలవంతంగా అడుగుతాడు కదా, మీరు ఇంత పెద్ద షాప్ అండి, ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు, మీరు లేకపోతే ఎట్లా గుడి కడతాం అది ఇది అని చెప్పంటే, అది కూడా అదే అకౌంట్, వెంకటేశ్వర స్వామి అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అది మన భక్తి. సో కష్టాలలో ఉండి ఆ కష్టాలను గట్టెక్కించుకొని ప్రార్థించేవారు. ఆర్తులు, శారీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రుభయం ఏదే కావచ్చు, అన్ని కష్టాలే. అలాంటి వాటిని కాపాడమని కోరుకునేవాడు. అంటే ఈ భగవంతుడి గురించి ఎవడు ఆలోచిస్తాడంటే, ఇట్లా నన్ను కాపాడు స్వామి అంటాడు అట్లాంటోడు. అర్ధార్థి అంటే సంపదను, నాకు సంపద కావాలని కోరుకునేవాడు. సో కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు అంటే ఈ లోకంలో పై లోకాల్లో కూడా నాకు సుఖం కావాలనుకునేవాడు కూడా భగవంతుడిని ప్రార్థిస్తాడు. ఏమీ లేక కావాలని కోరుకోవచ్చు. సో లేక ఉన్నది చాలక
అంటే లేనివాడు కావాలనుకుంటాడు, ఉన్నది సరిపోనోడు కూడా కోరికలనేవి ఉంటాయి. సత్యమేమిటో తెలుసుకోవాలని తపన పడేవాడినే జిజ్ఞాసు అంటారు. సో, వీళ్ళు స్వవిషయాల మీద ఆసక్తి ఉండదు వాళ్ళకి. అంటే నాకు ఇల్లా, వాకిలా ఇట్లాంటి వాటి మీద ఏమి ధ్యాస ఉండదు వాళ్ళకి. ఏం కావాలి జిజ్ఞాస ఉండేవాడికి స్వవిషయం అనేది ఉండదు. రోగాలు, బాధలు వంటి వాటిని కూడా లక్ష్యపెట్టకుండా పరమాత్మ తత్వం తెలుసుకోవాలనే తపిస్తుంటారు వాళ్ళు. వాళ్ళు నిరంతరం పరమాత్మ కావాలి అంతే ఇంక వాళ్ళకి. అలాంటి వాడిని జిజ్ఞాసు అంటారు. లేకపోతే జ్ఞానులు. వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. సో, ధ్యానం చేసి సర్వాత్మ ఒకటే, సత్యం ఒకటే, సత్యమన్న జ్ఞానం పొందిన వాళ్ళనమాట జ్ఞానులు. వీళ్ళకు అసహజమైన అత్యాశలు ఏమీ ఉండవు. ఒకానొక జ్ఞాని సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు, ధ్యానయోగిగానే ఉంటాడు కూడా. జిజ్ఞాసు తత్వం తెలుసుకోవాలని తపిస్తున్నవాడు. కాబట్టి ధ్యాన సాధన చేస్తే జ్ఞానిగా మారగలడు. ఆర్తులు, అర్ధార్థులు, ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో ఉన్నవారు ధ్యానం చేయాలని గాని, జ్ఞానం పొందాలని గాని ఇంకా కోరిక కలిగిన వారు కారు. కానీ వారి రకరకాల కోరికలు తీరాలన్నా, అనేక కష్టాలు పోవాలన్నా ధ్యాన సాధన మరి చేయవలసిందే. జ్ఞాన సముపార్జన చేయవలసిందే. అంటే కోరికలు, కష్టాలు, రోగాలు పోవాలి అనుకోవడం తప్పేం గాదు. అది స్థితి. ఆ స్థితిలో ఉన్న వాళ్ళైనా సాధన చేయాల్సిందే. ధ్యాన సాధన చేయాలి. వాళ్ళు చేయకూడదని గాదు. చేస్తే వాళ్ళకది వస్తుంది డెఫినెట్‌గా. అదొచ్చిందంటే భౌతిక విషయాలు కోరుకోకూడదని లేదు. పరమసత్యం అనేది ఒకటుంటది. ఆ పరమసత్యం కోసం ధ్యానం చేసేవాడిని జిజ్ఞాసు అంటారు. ఆల్రెడీ సత్యం తెలుసుకొని నేను పరమాత్మ స్థాయిలో ఉన్నవాడిని కావాలనే ఉన్నవాడికి జ్ఞాని అంటారు. అట్లాంటి వాడు ఎప్పుడు అదే స్థితిలో ఉంటాడు జ్ఞానులు. కానీ ఆర్తులు లేదంటే అర్ధార్థులు అంటే డబ్బు సంపద ఇంకా ఉన్నది సరిపోదు, ఇంకా కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కష్టాలు, రోగాలు, బాధలు పోవాలనుకునేవాళ్ళు, ఆ పోవాలనుకునే చేయడం అనేది. ఇప్పుడు పరమసత్యం ఏంటి? ఇప్పుడు నువ్వు పరమసత్యాన్ని కోరుకుంటే ఇయన్నీ ఆటోమేటిక్‌గా నీకొచ్చినట్టే. ఇప్పుడు హోల్‌సేల్ బిజినెస్ అన్నమాట ఇది. ఇప్పుడు నీవు కష్టం తీరాలని కోరుకుంటే అది వస్తది. డబ్బు కావాలంటే వస్తది. భోగభాగ్యాలు కావాలంటే వస్తాయి. కానీ నువ్వు 100% నువ్వు అల్టిమేట్ ఏంది? పరమాత్మ. పరమాత్మ కావాలని నువ్వు కోరుకున్నావనుకో ఇయన్నీ ఆటోమేటిక్‌గా ఉంటూనే ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఒక పత్రికని తీసుకుందాం మన కళ్ళ ముందు. పత్రికారికి అయన్నీ ఉన్నాయి గదా! అది నీదేగా అక్కర్లా. నీ పేరు మీద నీ బ్యాంక్ బ్యాలెన్స్ అక్కర్లా. నీకు కావాల్సినయన్నీ ఆటోమేటిక్‌గా ఉంటాయి అక్కడ. నీ డైరెక్ట్ పీహెచ్‌డీ చేయాలని లక్ష్యం పెట్టుకుంటే, నువ్వు ఒకటో తరగతి, ఐదో తరగతి, పదో తరగతి, 12 తరగతి, డిగ్రీ, పీజీ ఇవన్నీ ఆటోమేటిక్‌గా నీకు అన్ని ఉన్నట్టే. నాకు డిగ్రీ పాస్ కావాలి స్వామి, 10థ్ క్లాస్ పాస్ కావాలి స్వామి, లేకపోతే ఇంటర్మీడియేట్ పాస్ కావాలి స్వామి అని నువ్వు మొక్కోక్కర్లా. నాకు పీహెచ్‌డీ కావాలి స్వామి అని డైరెక్ట్‌గా నువ్వు గట్టిగా ఇప్పటి నుంచే పెట్టినావనుకో, ఆటోమేటిక్‌గా ఇయన్నీ వన్ బై వన్ అవుతూనే ఉంటాయి. అంటే నీ లక్ష్యం, పరమ లక్ష్యం ఏదుందో అది తెలుసుకో. అప్పుడు ఈ కష్టం అనే దాని గురించి ఆలోచించక్కర్లా నువ్వు. నీ కష్టం పోతేనే కదా నువ్వు పరమాత్మ అయ్యేది. కాబట్టి బుద్ధి కొంచెం తెలివున్నోడు ఏం చేస్తాడు? దాని కోసం పెడతాడు. లేదు పర్వాలేదు నాకు అంత స్థాయిలో నాకు ఆలోచన లేదు. ఓకే. ఇప్పుడు నాకు కష్టం ఉంది, రోగం ఉంది. ఇది పోవాలని పెట్టు గట్టిగా. ధ్యానం చేయి పోద్ది. అదయిపోయిన తర్వాత ఇంకోటైనా చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఢిల్లీ పోవాలి. ముందు ఎక్కడ సూర్యాపేట. అంటే నేను ఖమ్మంలో ఉన్నా కాబట్టి సూర్యాపేట, తర్వాత హైదరాబాదు. హైదరాబాద్‌లో ఫ్లైటు. అట్లా అంటే వన్ బై వన్ ఇది ఆలోచించుకొని నేనిప్పుడు ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ పోవాలి స్వామి అని దండం పెట్టుకొని బయలుదేరాల. హైదరాబాద్ పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్. నేను ఢిల్లీ పోవాలి స్వామి. సో, ఢిల్లీ అట్లా. అంటే ఒక వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అలా గాకుండా డైరెక్ట్‌గా ఒకటే టార్గెట్ పెట్టుకుంటే ఆ క్లారిటీ అనమాట ఇక్కడ. ఎప్పుడైనా నువ్వు ఎక్కడ నువ్వు నువ్వు కావాల్సిందేంటి అంటే పరమాత్మ. పరమాత్మగా నువ్వే దైవం అన్నప్పుడు, నువ్వే పరమాత్మ అయినప్పుడు నువ్వే సృష్టికర్త. ఇంకా సృష్టికర్తవే నువ్వే అయినప్పుడు ఇంక ప్రతిదాన్ని కోరుకోక్కర్లా. నాకు ఇల్లు గావాలి, వాకిలి గావాలి, అది గావాలి, ఇది గావాలని. అన్ని ఇళ్ళు నీయే అయితాయి అప్పుడు. ఈ ప్రపంచమే నీదవుద్ది. కాబట్టి నీవు ప్రత్యేకంగా నువ్వు దేన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి పరమ లక్ష్యం మీద సాధన చేసుకోవడం అనేది ఉత్తమోత్తమైన పని. ప్రయాణకాలే ఇక్కడ 7 అధ్యాయం. అంటే
జ్ఞాన విజ్ఞాన యోగం. అసలైన జ్ఞానము విజ్ఞానం అంటే ఇది. సో ఇందులో 2 శ్లోకాలే చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు జ్ఞానయోగం అనేది ఆల్రెడీ సాంఖ్యయోగంలో చాలా శ్లోకాలు వచ్చినాయి కాబట్టి కేవలం 2 శ్లోకాలతోనే ఇక్కడ పత్రి గారు సరిపెట్టుకున్నారు. అదేవిధంగా 8వ అధ్యాయం. 8వ అధ్యాయం ఏంటి? అక్షర పరబ్రహ్మ యోగం. అంటే పరబ్రహ్మ గురించి చెప్పడం జరిగింది. ఒక 2 శ్లోకాలు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అంత్యకాలంలో ఎవరు చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతారు. సో చివరి దశలో నువ్వు ప్రాణము అంటే ఈ శరీరంలోంచి ఈ ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు నీ యొక్క దృష్టిని, నీ దివ్య దృష్టిని అంటే నీ యొక్క భృకుటి మధ్య స్థానంలో నిలిపి ఎవరైతే అక్కడ నిలిపి ధ్యానం చేసి వాళ్ళ యొక్క శరీరాన్ని వదిలిపెడతారో అలాంటి వాళ్ళు పరమాత్మనే పొందుతున్నారు. అంటే మన దివ్య దృష్టి నుంచి అంటే ఇక్కడ ఈ భృకుటి మధ్య స్థానంలో నిలిపి వదిలేయాలి. ఇంద్రియాలకు రాజు మనస్సు. ఈ ఇంద్రియాలన్నిటికీ ఒక సూపర్వైజర్ అనమాట. ఇంద్రియాల యొక్క అంటే ఇది బాహ్య ఇంద్రియాలు అంటారు, మనసుని అంతరింద్రియం అంటారు. కాబట్టి ఇంద్రియాలు బాహ్యగ్రహణ చేసి మనస్సుకు అందజేస్తాయి. ఇప్పుడు నాకు ఏదైనా నేను ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు, చెవులు వీటిని మనకు ఇంద్రియాలు అంటాం. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? అనుభూతి చెంది అంటే వాటితో పనిచేసి మనసుకు అందజేస్తుంది అన్నమాట. మనసుకు ఆ విషయలాలసల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది. నోట్లో ఏదైనా వేసాం అనుకోండి, తిన్నాం, లడ్డు తిన్నాం, బాగుంది, ఆహా సూపర్ ఉంది లడ్డు. ఆ లడ్డు గురించి మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే, ఆ షాప్కి వెళ్ళంగానే మళ్ళీ లడ్డు గుర్తొస్తుంది. అంటే మళ్ళీ లడ్డు తినాలి. అలా లడ్డు తినాలనే కోరిక అనేది లోపల ఈ మనసులో ఆల్రెడీ పెట్టుకుందని అది పదే పదే మళ్ళీ మళ్ళీ అంటే ఒకసారి దీని ద్వారా అది గ్రహణం చేసి అది అనుభవించి ఆ మనసు ఏం చేస్తుంది, మళ్ళీ మళ్ళీ అదే కావాలని కోరుకుంటా ఉంటుంది. ఆ మనసు ఆ విషయాలసలో పడి వెంపర్లాడుతూ ఉంటుంది అనమాట మనసుకి. అంటే శరీరానికి ఒకసారి తింటే తిన్నది రుచి ఏదైతే ఉందో అది మనసుగా చేస్తుంది. ఆ మనసు మాత్రం ఇంకా మర్చిపోదు, మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటుంది. అది సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాసను అంతా శ్వాస పైన లగ్నం చేస్తే ఆ ఇంద్రియ ద్వారాలని మూసుకుంటాయి. కాబట్టి మనసు అనేది అంటే మనం శరీరాన్ని కట్టేసాం అనుకోండి, కళ్ళు మూసుకున్నాము, మనసును ఏం చేసాం, బయటికి వెళ్లకుండా లోపలికి మళ్ళీ ఇచ్చామనుకోండి, అప్పుడు ఇంద్రియాలకి ఆ కోరిక అనేది ఉండదు. అంటే ఇంద్రియాలు చచ్చిపోయి అంటే ఇంకా ఎటువంటి స్పర్శ లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా నిరంతరం ధ్యాన సాధన చేసేవాడు అవసాన కాలంలో అంటే చివరి దశలో శరీరాన్ని త్యాగం చేసే సమయంలో చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో గాని సహస్రారంలో గాని నిలిపి ఆత్మధ్యానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమాత్మని ప్రాప్తిని పొందుతాడు. కాబట్టి ఆ స్థాయిలో అతను ఆ పరమాత్మ స్థాయిని పొందుతాడు. ఇదే అక్షర పరబ్రహ్మ యోగం. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి
ఏకాగ్ర చిత్తంతో ఆత్మజ్ఞానం చేస్తూ ఉన్నవాడు అన్నమాట. అంటే సర్వద్వారాణి సంయమ్య, సర్వ ఇంద్రియ ద్వారాలు, ఇంద్రియాల యొక్క అంటే చేతులు, కాళ్ళు, తల, ఇవన్నీ ఇంద్రియ ద్వారాలు. ఇవన్నీ కూడా మన కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. వీటన్నిటినీ కట్టేసి మనస్సుని హృదయంలో ఈ శ్వాస మీద ధ్యాసను పెట్టినప్పుడు మన హృదయంలో అది నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తంతో ఆత్మజ్ఞానం చేస్తూ ఉన్నవాడు అనమాట. ఇంద్రియాలు మనసులో బాహ్య లాలసత అనే విక్షేపాలను కలిగించి మనసును కూడా తమంతటా తమ వెంట బయటకు తీసుకుపోయే సామర్థ్యం గలవి. ఆ మనస్సుకు ఇంద్రియ అనుభవాల నుండి మరల్చి ఆత్మవైపుకి తిప్పాలి. ఇంద్రియాలు అనేవి ఎలా ఉంటాయంటే బయటికి పంపిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడో అనుభవించిన వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి అవి కావాలని మళ్ళీ మనసుని ఎక్కడెక్కడికో తిప్పుతూ ఉంటాయి. సో ఆ తిప్పి అలాంటి ఆ మనసుని ఏం చేయాలి? ఆత్మ వైపుకి, నీ లోపలికి శ్వాస ద్వారా నీ ఆత్మ లోపలికి మళ్ళించాలి. ఇది కిటికీలు తెరిచి ఉంచితే దీపం ఆరిపోతుంది. గది కిటికీలు తెరిచి ఉంచామనుకోండి, ఆ గాలికి దీపం ఆరిపోయిద్ది. ఇంద్రియాలను మూయకపోతే మనసు స్వాధీనంలోకి రాదు. కాబట్టి ఇంద్రియాలు అనేవి కిటికీ లాంటివి. ఈ ఇంద్రియాలను కట్టిపడేయాల, తలుపులు వేసేసినట్టు. ఎప్పుడైతే ఇంద్రియాలు కట్టిపడేస్తామో మనసు ఆగిపోద్ది. అలా కాకుండా అంటే కళ్ళు, నోట్లో తినుకుంటా మంచిగా ఏదో వేసుకొని ధ్యానం చేస్తే అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మూసేలే, మనం డోర్లు మూసేస్తేనే దీపం ఆరిపోకుండా ఉంటుంది. మొత్తం కిటికీలన్నీ ఓపెన్ చేస్తే గాలి కారిపోద్ది. అలాగే మనం ఏం చేయాలి? ఇంద్రియాలన్నిటిని మూసేయాలి. ఏదో మనం డ్యాన్స్ వేసుకుంటున్నాం, లేకపోతే అటో ఇటో లేక చూసుకుంటున్నాం, కళ్ళు తెరిచి చూస్తేనో అది ధ్యానం కాదు. ఇంద్రియాలను మూసేస్తే వాటికి నాయకత్వం వహించే మనస్సు కూడా మనస్సు పుట్టే హృదయంలో లయమైపోతుంది. సో ఇంద్రియాలను గనక మనం కట్టిపడేసామనుకోండి, వీటన్నిటికీ ఎవరు హీరో? వీటన్నిటికీ లీడర్ ఎవరు? రాజు ఎవరు? ఇంద్రియాలకి రాజు మనస్సే, సూపర్వైజర్. అలాంటి రాజు కూడా ఏం చేస్తాడు? మూసుకొని అక్కడే ఉంటాడు, ఎటు పోడు. ఇటు మనం కట్టిపడేస్తే కొంచెం సేపు పోద్ది అటు ఇటు. మనం ఏదో కట్టేసినంత మాత్రాన పోదని కాదు, కానీ మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కనుక కట్టేసామనుకోండి, ఇక పోవడం అనేది సాధ్యం కాదు, తగ్గిపోద్ది స్లోగా. అది ఎక్కడైతే పుడుతుందో అక్కడే లయం అయిపోతుంది. మనసు అనేది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఆగిపోద్ది. ప్రాణం అంటే శ్వాస. శ్వాసను తదేక దీక్షతో ఏకాగ్ర చిత్తంతో గమనిస్తూ ఉంటే శ్వాస తనంతట తాను ఈ భూమధ్యంలో స్థితమైపోతుంది. ఇంద్రియాలు మనసులో లయమైపోయి మనసు అంతర్ముఖమై చిత్తవృత్తుల నిరోధం జరుగుతుంది. మనసు మనోలయం జరిగి మనసు లేని స్థితికి, ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది. ఈ రకమైన యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి, విశ్వశక్తి సహస్రార ప్రాంతంలోని బ్రహ్మరంధ్రం గుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మనసును అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండడమే యోగధారణ. కాబట్టి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో ఆ రకమైనటువంటి యోగ స్థితిలో విశ్వంలోని అనంతమైన ప్రాణశక్తి, మన విశ్వశక్తి అంతా మన లోపలికి ప్రవహించి ఈ సహస్రారం అనే బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి మనసుని అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిపి ధ్యానంలో ఉండడమే యోగధారణ అంటారు. ఇది అక్షర పరబ్రహ్మ యోగం. సో 9వ అధ్యాయంలో ఇంకొక 3 శ్లోకాలు చెప్పడం జరిగింది. 9వ అధ్యాయం ఏంటి? రాజవిద్య, రాజగుహ్య. రాజయోగం, రాజవిద్య అంటే ఏంటి? రాజు, ద కింగ్ ఆఫ్ యోగాస్. ధ్యాన యోగాన్ని రాజయోగం కూడా అని అంటారు.
కాబట్టి రాజయోగం అని వివేకానంద ఎప్పుడు కూడా రాజయోగం గురించి చెప్తా ఉంటాడు. కాబట్టి కింగ్ ఆఫ్ యోగాస్ అంటే అన్నిట్లో రాజు ఎవరంటే యోగ విద్య. యోగము అంటే యోగా శాసనాలు కాదు, ధ్యానం. అదే ఆత్మ సంయమన యోగం కూడా ధ్యాన యోగమే. రాజవిద్య రాజగుహ్య యోగం అన్నా అదే. కాబట్టి అందులో ఇంతకుముందు ఆల్రెడీ 6వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. సాంఖ్యయోగంలో కూడా కొన్ని విషయాలు వచ్చినాయి ధ్యానం గురించి. కాబట్టి ఇక్కడ యోగి భవర్జన యోగస్థ కురుకరమణి ఇవన్నీ యోగం గురించి చెప్పినవి. అందుకని ఇందులో కొన్ని 3 శ్లోకాలు మళ్ళీ మనం రాజగుహ్య రాజవిద్య యోగంలో కూడా చెప్పుకుంటున్నాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్చలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రసన్న గతాగతం కామ కామాలభంతే. చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తర్వాత భూలోకంలో జన్మిస్తారు. చనిపోయిన వాళ్ళు ఈ విశాలమైనటువంటి స్వర్గలోకంలో, అంటే ఇప్పుడు మనం పుణ్యక్షేత్రానికి వెళ్తాం, మన దగ్గర డబ్బులు అయిపోతాయి, ఏం చేస్తాం? మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. అలాగే మనం భూమి మీద పుణ్యం సంపాదించుకుంటాం. ఆ పుణ్యం తీర్చుకోవడానికి, అనుభవించడానికి స్వర్గానికి వెళ్తాం. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకే రావాలి. 3 వేదాల్లోని ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులను జనన మరణాలు అనే రాకపోకడలను పొందుతున్నారు. ఏవైతే 3 వేదాలలో 3 వేదాల్లోని ధర్మాలను అంటే ఇంతకుముందు మనం ఆ విషయం కూడా చెప్పుకున్నాం. మనం త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున 3 గుణాలు గురించి వేదాలు అనేవి చెప్తున్నాయి. ఏంటా 3 గుణాలు? మూడు గుణాలు ఏంటి అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాల ద్వారా ఏవైతే కర్మలు చేశామో మనకు ద్వంద్వం అంటే 2 రకాల ఫలితాలు, అంటే సుఖము దుఃఖం, కష్టము సుఖం, దుఃఖము సుఖము, తర్వాత లాభం నష్టం, అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా మనకు సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచిత. ఈ 2 సిద్ధి అసిద్ధి లభించవచ్చు, లభించకపోవచ్చు. ఇట్లాంటి వేదాల్లో చెప్పినవి ఏంటంటే నీవు ఈ గుణాల ద్వారా కర్మలు చేస్తే ఈ 2 రకాలైనటువంటి ఫలితాలు ఏదైనా రావచ్చు. పంట వేస్తే పంట పండవచ్చు, లేదంటే నష్టం రావచ్చు, కొట్టుకొని పోవచ్చు. కాబట్టి ఏవైనా రావచ్చు, 2 రకాల ఫలితాలే వస్తాయి. కానీ నువ్వు యోగముతో చేస్తే, అది యజ్ఞముగా చేస్తే నీకు జ్ఞానం ప్రసాదించబడుతుంది అని చెప్పారు. ఆ జ్ఞానం ఏంటో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. సో తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. ఎప్పుడైతే ఆ పుణ్యాన్ని నువ్వు అంటే వాటి ద్వారా మనకి పుణ్యం వస్తుంది, అంటే మంచి పనులు చేసినప్పుడు వేదాలలో చెప్పబడినటువంటి ఆ కర్మల ద్వారా, మనకు 3 వేదాల్లో చెప్పబడిన కర్మల ద్వారా ఏం జరుగుతుంది అంటే మనకు పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యాన్ని మనము ఖర్చు పెట్టుకోవడానికి స్వర్గానికి వెళ్తాం. స్వర్గానికి వెళ్ళి ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అంటే పునరపి జననం పునరపి మరణం అనే ఒక ఫలితాలను మనం పొందుతూ ఉంటాము. విశాలమైనది స్వర్గలోకం అని చెప్తున్నారు వేదవ్యాసుల వారు. అక్కడ ఆ విశాలమైన స్వర్గాలలో భూలోకంలో చేసుకున్న పుణ్యం పూర్తయ్యేదాకా అనుభవించి మళ్ళీ తిరిగి ఈ లోకానికి వస్తాం. అయితే చనిపోయిన వెంటనే తిరిగి రాం. యాత్రలకు తీసుకెళ్ళిన, ఇందాక చెప్పినట్టు చేసుకున్న పుణ్యం కాస్త స్వర్గలోకంలో ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మిస్తాం. ఎన్నో లోకాలు ఉన్నాయి. ఏం లోకాలు ఉన్నాయి? భువర్లోకము, సువర్లోకం, జనలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఇంకా ఎన్నెన్నో లోకాలు. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అంటారు కదా. సో పైనున్న లోకాలు సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం.
ఇది భూలోకం, తర్వాత భువర్లోకం, తర్వాత సువర్లోకం అంటే స్వర్గలోకం, తర్వాత జనాలోకం, తర్వాత మహాలోకం, తర్వాత తపోలోకం, తర్వాత సత్యలోకం. దేనికోసం ఈ భూలోకంలో మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటాం అంటే అనేక ధర్మాలు ఉన్నాయి. శారీరక ధర్మం, సంఘధర్మం, ఆత్మధర్మం. భౌతిక శరీరం కోసం నిర్వర్తించవలసిన కార్యకలాపాలు ఉంటాయి. ఇవి అంటే భౌతికం, మన శరీరం కోసం మనం ఏదైతే కర్మలు చేయాలో దాన్ని భౌతిక శరీర ధర్మం అంటారు. ఏ కుటుంబంలో పుడతామో ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, అది కుటుంబ ధర్మం. ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని చూసుకోవాలి, అది సంఘధర్మం. కుటుంబ ధర్మం అనేది సంఘధర్మంలో అంతర్భాగం. అయితే ఆత్మ గురించి తెలుసుకోలేదు గనక, ఆత్మజ్ఞానం పొందలేదు గనక మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. మనకు 3 ధర్మాలు ఉన్నాయి. ఒకటేంటి? శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సంఘధర్మం. కాబట్టి ఏ సంఘంలో పెరుగుతామో ఆ సంఘాన్ని మనం చూసుకోవాలి. ఈ కుటుంబ ధర్మం అనేది సంఘధర్మంలోకి వస్తుంది. అయితే మరి ఆత్మ గురించి తెలుసుకోకపోతే మళ్ళీ మళ్ళీ మనం ఈ భూమి మీదకి రావాల్సిందే. ఎప్పుడైతే మనం ఆత్మధర్మాన్ని తెలుసుకుంటామో మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. మరి ఈ రాకపోకలను వదిలించుకోవాలంటే ఆత్మధర్మం అనేది సరిగ్గా నిర్వర్తించాల్సిందే. అంటే ఒకసారి ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మధర్మం తెలుసుకుంటే సరిపోదు. ఆత్మధర్మాన్ని నిర్వర్తిస్తే మళ్ళీ శరీరం అనేది ఉండదు. శరీర ధర్మం ఉండదు, కుటుంబ ధర్మం ఉండదు, సంఘధర్మం కూడా ఉండదు. ఊర్ధ్వలోకాల్లో హాయిగా సదా విహరిస్తూనే ఉంటాం. రావాలనుకుంటే వస్తాం, మాస్టర్స్ లాగా ఇతరులకు ధ్యానం చెప్పడానికి. లేకపోతే రామ్. క్షీణే పుణ్యే అంటే పుణ్యం క్షీణించిన తర్వాత స్వర్గలోకాల్లో కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి భూలోకంలోకి తిరిగి రావాల్సిందే. ఎంతవరకు అంటే ఆత్మమోక్షం సంపాదించే వరకు. గతాగతం అంటే గత అగత, వెళ్ళడం రావడం. స్వర్గలోకాలకు వెళ్ళడం, తిరిగి అక్కడి నుంచి రావడం. కామ అకామ అంటే కోరికల వల్ల లేకపోతే కోరికలను అధిగమించడం వల్ల అని అర్థం. సరి అయిన కోరికలను ఆవిష్కారం చేసుకుంటూ ఆ సరి అయిన కోరికలను సాధించుకుంటూ మరి భూలోకాలకు మాత్రమే సరి అయిన కోరికలను అధిగమిస్తూ ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏమున్నాయి? భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, భూలోకం, భువర్లోకం, తర్వాత సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. సో మనము ఈ భూమి మీద పుట్టాము, పాపం చేసామనుకోండి భూవర్లోకి వెళ్తాం. అదే పుణ్యం చేసామనుకోండి స్వర్గలోకానికి వెళ్తాం. సో భూవర్లోకము పాపాలు చేస్తే, పుణ్యాలు చేస్తే స్వర్గలోకం. ఆ తర్వాత జనాలోకం, కొంచెం మంచి పనులు చేసామనుకోండి భౌతికమైనటువంటి విషయాల్లో జనాలోకం వెళ్తాం. జనాలోకం తర్వాత ఇంకా బాగా విశేషంగా చేస్తే మహాలోకానికి. సో తపస్సు చేయడం కోసం తపోలోకం వెళ్తాం. అదే ఇక్కడే తపస్సు చేసాం అంటే ధ్యానం చేసాం అనుకోండి డైరెక్ట్గా సత్యలోకానికే. ధ్యానం చెప్పేవాళ్ళు అంటే ఆత్మ తెలుసుకొని, నేను ఆత్మనని తెలుసుకొని ఆత్మధర్మాన్ని పాటిస్తూ అన్ని జీవుల్లో తనలో అన్ని జీవుల్ని ఎవరైతే తెలుసుకొని ఆత్మధర్మంలో జీవిస్తారో మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ రావాలనుకుంటే మాస్టర్ లాగా, కృష్ణుడిలాగా వస్తారు ఆడుకోవడానికి, కానీ కష్టాలు, బాధలు, దుఃఖాలు అనుభవించడానికి రాడు.
రావాల్సిన అవసరం లేదు. అనన్యాచింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మధ్యానంలో ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ఇంతకు ముందేమో యోగక్షేమాలను అసలు పట్టించుకోవద్దని చెప్పారు. యోగక్షేమాలు నువ్వు పట్టించుకోకుండా నువ్వు సాధన చేయమని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు? వేరే ఆలోచనలు ఏం లేకుండా నిత్యము తనను తానే, అంటే నీ ఆత్మను నువ్వే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలో ఎవరైతే ఉంటారో అలా తనను తాను సేవించే వారి, అంటే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నావు. పురుగొత్తుదో పుట్రొత్తుదో అదొస్తుందో ఇదొస్తుందో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేకపోతే నాకు ఏమైద్దో ఏంటో, నీ యోగక్షేమాల గురించి నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది నేను చూసుకుంటా అంటున్నాడు. నీ యోగక్షేమాల గురించి నువ్వు మర్చిపో, నీ యోగం నీ క్షేమం అనేది నేను చూసుకుంటా అని పరమాత్మ నీకు హామీ ఇస్తున్నాడు. ఎప్పుడు? నీ స్వీయ ఆత్మధ్యానంలో నువ్వు ఉన్నప్పుడు. సో ప్రాపంచికంగా భౌతికంగా మనకిచ్చేది క్షేమం, అంటే ఆరోగ్యంగా ఉండాలి. మనం భౌతికమైనటువంటి ఈ ప్రాపంచిక విషయాల్లో మనకి ఏదైతే కావాలో అవన్నీ నేను చూసుకుంటా, నీ క్షేమాలన్నీ నాకు వదిలేయి. అంటే నీ క్షేమం ఏంటి? అనారోగ్యం, ఆరోగ్యం కానీ, నీ సంపదలు కానీ, నీకేమేం కావాలో, నీ చుట్టుపక్కల నీకు కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ నేను చూసుకుంటా. నీవు టెన్షన్ పడాల్సిన, రేపెట్లా మా అమ్మాయి పెళ్ళెట్టయిద్ది, మా అబ్బాయి చదివెట్టయిద్ది, నాకు రోగం వస్తే మరి హాస్పిటల్లో నేను ఏమైనా ముందే ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, లేకపోతే ఎట్లా ఏంటి అనే దాని గురించి నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను మేహూనా అంటున్నాడు భగవంతుడు, హామీ ఇస్తున్నాడు. సో మనం ఎలా ఉండాలంటే, ఒక ఊర్లో ఒక స్వామీజీ ఇలాగే కార్యక్రమం పెట్టి ఆయన చెప్పాడు, రేపు వర్షం వస్తుంది, రేపు మనం ఇంత యజ్ఞం చేశాం కాబట్టి రేపు వర్షం వస్తుంది అని చెప్పాడు. సో అక్కడ తర్వాత రోజు ఏం చేశారు, అందరూ మామూలుగా యథావిధిగా వచ్చేసారు. బాగా ఎండ ఉంది, పొడి పొడిగా ఉంది వాతావరణం, వర్షం వచ్చే సూచనలు ఏం కనిపించట్లేదు. జనరల్గా ఏదన్నా ఉరుములు మెరుపులు కొంచెం వర్షం వచ్చే సూచన ఉంటే గొడుగు పట్టుకొని వెళ్తాం. కానీ ఒక అమ్మాయి మాత్రం గొడుగు పట్టుకొని వచ్చింది. గొడుగు పట్టుకొని వస్తే గొడుగు ఎందుకే పిచ్చి మొహం దానా, చూడు ఎట్లుందో, పొడి పొడిగా ఉంది వాతావరణం, వర్షం వచ్చే ఏమన్నా ఉందా అంటే, లేదమ్మా గురువు గారు నిన్న చెప్పారు వర్షం వస్తుందని. గురువు గారు చెప్పారంటే అర్థం ఏంటి? వచ్చి తీరుతుంది 100%, కాబట్టి నేను గొడుగు పట్టుకొని వస్తున్నా అంటే నీ నమ్మకం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉందనేది నీకు సంబంధం లేదు. రేపు గురువుగారు చెప్పారంటే అర్థం ఏంటి? వస్తుంది 100%. నీ విశ్వాసం అలా ఉండాలి. కాబట్టి పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు, నీ యోగక్షేమం నేను చూసుకుంటా, నీకు సంబంధమే లేదు, దాని గురించి పట్టించుకో మాకు. నీకేం కావాలా నేనున్నా అంటే ఏంది అర్థం? నీకేం కావాలో నేను చూసుకుంటున్నా, దాని గురించి నీకెందుకు? నీ స్వీయ ఆత్మ ధ్యానంలో నువ్వు ఉండు, నిన్ను నువ్వు పట్టించుకో, నీ ధ్యానం నువ్వు చేయి, నీ హృదయంలో నిమగ్నమై నువ్వు ధ్యానం చేయి, నీ సాధన నువ్వు చేయి. చేసినప్పుడు దాన్ని నేను చూసుకుంటా, నువ్వు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మన్మనాభవ మధ్యక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి త్వం ఆత్మానం మత్పరాయణ. మన్మనా అంటే నాయందు మనసు గలవాడు. నా అంటే నేను, అంటే శరీరం. నేను అంటే ఆత్మ. నేను అంటే శరీరం కావచ్చు, లేదా ఒకవేళ అర్జునుడు అన్నాడు అనుకోండి నేను అని, అది శరీరతత్వం. అదే కృష్ణుడు అంటే అది ఆత్మతత్వం. ఇక్కడ మన్మనా భవ మధ్యక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నాయందు మనస్సు నిలిపి, అంటే ఇది భగవాన్ వాచ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది ఆత్మ అని అర్థం. నాయందు అంటే ఆత్మయందు, నాయందు మనసు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు, నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే
శ్రీకృష్ణుడి యందు దృష్టి నిలిపి శ్రీకృష్ణుడిని పూజించి శ్రీకృష్ణుడిని నమ్మి అంటే శ్రీకృష్ణుడికి భక్తుడివై శ్రీకృష్ణుడిని సేవించి శ్రీకృష్ణుడికే నమస్కారం చెప్పి శ్రీకృష్ణుడి యందే దృష్టి నిలిపితే అప్పుడు శ్రీకృష్ణుని పొందుతావు అనేది జనరల్ గా చెప్పే విషయం. కానీ ఇక్కడ కృష్ణుడు అంటే ఆత్మ. నా ఆత్మ యందు మనసు నిలిపి నన్ను నమ్మి అంటే నా ఆత్మను నమ్మి నా ఆత్మకు భక్తుడివై నన్నే సేవించి నా ఆత్మనే సేవించి అంటే ఎవరి ఆత్మని వాళ్ళు అంటే నిన్ను నువ్వే నమ్ముకోవాలి. ఇక్కడ ఎక్కడెక్కడ మాం మయి అని వచ్చినా కూడా అవి శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలు. అవి ధ్యానానికి ఆత్మకు సూచికలు అన్నవి మనం పదే పదే గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ యందే మనసుని లగ్నం చేయాలి. ఆత్మ యొక్క భక్తుడు కావాలి. ఆత్మని పూజించాలి. ఆత్మకే నమస్కారం చేయాలి. ఈ విధంగా ఆత్మను ఆత్మలోనే నిలిపి ఆత్మ పరాయణుడు అయితే ఆత్మను నువ్వు పొందగలుగుతావు. ఇదే సరైన అర్థం. నా యందు మనసు నిలిపి నాకు భక్తుడివై నన్నే సేవించు నన్నే పూజించు నన్నే నమ్మి నన్నే నాకే నమస్కరించు నా యందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు. ఇది 9వ అధ్యాయం. సో 9వ అధ్యాయం అంటే ఏంటి? రాజవిద్య రాజగుహ్య అంటే కింగ్ ఆఫ్ యోగాస్. సో మనం ఈరోజు 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు, 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు, 9వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం. 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం, 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగం, 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో ఉన్న విషయాల్ని మనం నేర్చుకున్నాం. మనం కాసేపు 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. బీ విత్ యువర్ బ్రెత్. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసానుసంధానం.
శ్వాసతో ఏకము, కేవలం సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మందిలో ఏ ఒక్కడో మాత్రమే ఆత్మమోక్షానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి వేలాది మంది యతులలో ఏ ఒక్కడో మాత్రమే తనను తాను సరిగ్గా తెలుసుకోగలుగుతున్నాడు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతశ్రేష్ఠ ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసు సంపదలను కోరేవాడు, జ్ఞాని ఈ 4 విధాల మనుషులే నన్ను ఆత్మను సేవిస్తున్నారు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పురుషముపైతి దివ్యం. అంత్యకాలంలో ఎవరు చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో నిలిపి ఆత్మజ్ఞానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సర్వ ఇంద్రియ ద్వారాలను మూసి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాలను సహస్రారంలో స్థిరపరిచి ఏకాగ్ర చిత్తంతో ఆత్మధ్యానం చేస్తూ ఉన్నవాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రసన్నా గతాగతం కామ కామాలభంతే. చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తర్వాత భూలోకంలో జన్మిస్తారు. 3 వేదాలలోని ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలను అనే రాకపోకడలను పొందుతున్నారు. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. లాస్ట్ 1 minute. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేరే ఆలోచనలు లేకుండా
నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. మన్మనాభవ మధ్యక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి త్వైవం ఆత్మానం మత్పరాయణః. నా యందు మనసు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు. నన్ను నమ్మి నాకే నమస్కరిస్తూ నాయందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు. హాయిగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. ఈరోజు 16వ రోజు. ఇంకా 2 రోజులు మనం ఈ యొక్క శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞాన్ని జరుపుకుంటాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. 30 సెకండ్స్, 20 సెకండ్స్, 10 సెకండ్స్, 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. మీ వీడియోస్ అండ్ అన్మ్యూట్ చేసుకోండి. మీ వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. మీ యొక్క మ్యూట్లో ఉన్న వాళ్ళు అన్మ్యూట్ అయిపోండి. అందరూ అన్మ్యూట్ ఆల్. మనం ఈరోజు శ్లోకాలని ఒకసారి చదువుకుందాం. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వత్తః మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః
अस्मिन् मां वेत्ति तत्त्वतः చతుర్విధా భజంతే మాం भजन्ते मां జనా సుకృతోనోర్జున. जन्मा सुकृतिनोऽर्जुन ఆర్తో జిజ్ఞాసురర్థార్థి जिज्ञासु अर्थार्थी జ్ఞానీ చ భరతర్షభ. ज्ञानी च भरतर्षभ చతుర్విధా భజంతే మాం भजन्ते मां జనా సుకృతోనోర్జున. सुकृतिनोऽर्जुन ఆర్తో జిజ్ఞాసురర్థార్థి जिज्ञासुरर्थार्थी జ్ఞానీ చ భరతర్షభ. ज्ञानी च भरतर्षभ చతుర్విధా భజంతే మాం भजन्ते मां జనా సుకృతినోర్జున. सुकृतिनोऽर्जुन ఆర్తో జిజ్ఞాసురర్థార్థి जिज्ञासुरर्थार्थी జ్ఞానీ చ భరతర్షభ. भरतर्षभ చతుర్విధా భజంతే మాం भजन्ते मां జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి जिज्ञासुरर्थार्थी జ్ఞానీ చ భరతర్షభ. भरतर्षभ ప్రయాణకాలే మనసాచలేన काले मनसाचलेन భక్త్యా యుక్తో యోగబలేన చైవ. योगबलेन चैव భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् సతం పరం పురుషముపైతి దివ్యం. समुपैति दिव्यम् ప్రయాణకాలే మనసాచలేన काले मनसाचलेन భక్త్యా యుక్తో యోగబలేన చైవ. योगबलेन चैव భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् సతం పరం పురుషముపైతి దివ్యం. सतं परं पुरुषमुपैति दिव्यम् ప్రయాణకాలే మనసేచలేన काले मनसेचलेन భక్త్యా యుక్తో యోగబలేన చైవ. युक्तो योगबलेन चैव భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్. भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् సతం పరం పురుషముపైతి దివ్యం. सतं परं पुरुषमुपैति दिव्यम् సర్వద్వారాణి సంయమ్య सर्वद्वाराणि संयम्य మనోహృది నిరుధ్య చ. मनोहृदि निरुध्य च మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ध्यायात्मनः प्राणम् ఆస్థితో యోగధారణం. आस्तितो योगधारणम् సర్వద్వారాణి సంయమ్య सर्वद्वाराणि संयम्य మనోహృది నిరుధ్య చ. మూర్ధ్నాదాయాత్మనః ప్రాణం प्राणम्
ఆస్థితో యోగధారణం ఆస్థితో యోగధారణం సర్వద్వారాణి సంయమ్య ద్వారాణి సంయమ్య మనోహృది నిరుజ్య చ మనోహృది నిరుద్య మూర్ధ్యాదాయాత్మనః ప్రాణం ధ్యాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం యోగధారణం సర్వద్వారాణి సంయమ్య ద్వారాణి సంయమ్య మనోహృది నిరుజ్య చ మనోహృది నిరుద్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ధ్యాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం యోగధారణం ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం స్వర్గలోకం విశాలం హీనే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రసన్నా ధర్మమనుప్రపన్నా తథాగతం కామకామా లభంతే కామకామా లభంతే ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం భుక్త్వా స్వర్గలోకం విశాలం హీనే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రసన్నా ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా తథాగతం కామకామా లభంతే కామా లభంతే ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం భుక్త్వా స్వర్గలోకం విశాలం హీనే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా తథాగతం కామకామా లభంతే కామా లభంతే అనన్యా చింతయంతో మాం అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం వహామ్యహం అనన్యా చింతయంతో మాం చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం యోగక్షేమం వహామ్యహం అనన్యా చింతయంతో మాం చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం మనా భవ మధ్యక్తో మధ్యాజీ మాం నమస్కురు మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః
ఆత్మానం మత్పరాయణః మన్మనాభవ మధ్యక్తో మన్మనాభవ మధ్యక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః మన్మనాభవ మధ్యక్తో మన్మనాభవ మధ్యక్తో మధ్యాజీ మాం నమస్కురు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ 7 గంటలకు కలుసుకుందాం. ఈ 2 రోజులు మనం రేపు ఎల్లుండి అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ మనకు పౌర్ణమి ధ్యానం ఉంటుంది. అంటే 29 మనకు గీతా యజ్ఞం అయిపోతుంది. అయిపోయిన తర్వాత వెంటనే మనం గత 3 నెలల నుంచి చేస్తున్నాం 7 రోజుల పౌర్ణమి ధ్యానం. అంటే పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమికి తర్వాత 3 రోజులు, సేమ్ ఇదే టైం 7 గంటల నుంచి లేదా 7:30 నుంచి 9 వరకైనా పెట్టుకుందాం. 7:30 to 9 కానీ లేదా 7 to 9 కానీ నేను మీకు అందరికీ మెసేజ్ పెడతాను. రేపు ఎల్లుండిలో డిసైడ్ చేసి 1 గంట లేదా గంటన్నర సమయాన్ని మనం లేదా 7కి మళ్ళీ ఇదే సమయానికి మనం, మీరు ఒకవేళ సమయం మీకేమన్నా కొంచెం 7:30 వరకు కావాలనుకుంటే 7:30 నుంచి అయినా పెడదాం. సో థ్యాంక్ యూ అండి. ఎవరైనా మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా సందేహాలున్నా అడగొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా మీ సందేహాలు అడగాలనుకుంటే అడగొచ్చండి. హలో సార్. చెప్పండి మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా బృహటం మధ్యలో నుంచి మునులకి ఇట్లా, అంటే మీరు ఇప్పుడు శ్లోకాలు చెప్పేటప్పుడు చెప్పారు కదా సార్, బ్రహ్మరంధ్రం గుండిన నుంచి గాని 2 బృహత్ మధ్యలో నుంచి గాని ఆత్మ వెళ్తుంది అనని. మామూలుగా ఈ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు చేయని వాళ్ళకి ఎలా వెళ్తుంది, వెళ్తే ఈ దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు 2 కనుమ బొమ్మల మధ్య నుంచి అక్కడ ఒక ఆత్మని నిలిపి వదిలేస్తారు శరీరం అని చెప్పారు కదా సార్. ఇప్పుడు అవును, దానికి బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళే వాళ్ళకి తేడా చెప్పండి సార్, కొంచెం నాకు తెలియదు. ఎవరైతే అంటే ఏ చక్ర స్థితిలో ఉన్నారో ఆ చక్ర స్థాయిలోంచి వాళ్ళు ఇప్పుడు కింద 3 చక్రాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ ఆత్మస్థాయి వాళ్ళు కింద నుంచి వెళ్తుంది. వాళ్ళ యొక్క కొంతమంది మనం చూస్తుంటాము, ప్రాణం అనేది టాయిలెట్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, వాళ్ళ బాడీ రిలీజ్ చేసేటప్పుడు. కొంతమంది నోట్లోంచి వెళ్ళిపోతుంది, వామిటింగ్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళు హయ్యర్ స్థాయిలో ఉన్న ధ్యానం చేసిన స్థాయి ఎవరైతే యోగులు ఉన్నారో వాళ్ళకి బయట నుంచి ఎప్పుడు కూడా చనిపోయేటప్పుడు అలా రాదనమాట. వాళ్ళ హైయెస్ట్ స్టేటు పైనే, అంటే ఈ పై 3 చక్రాల్లో నుంచే వెళ్ళచ్చు. నోట్లోంచి కొంతమంది నోట్లోంచి వెళ్తుంది, కొంతమందికి భృగుటి మధ్య స్థానంలో నుండి సహస్రారం నుంచి, ఇంకా ఇది హయ్యర్ స్టేట్ అనమాట, సహస్రారం నుంచి వెళ్ళిపోతుంది ప్రాణం. అది వాళ్ళకి ఆ శరీరం అనేది ఏమి డ్యామేజ్ కాదనమాట, ఏమి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడరు, అంటే శరీరాన్ని వదిలేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా పడుకున్నట్లు వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇదేమో బలవంతంగా కష్టంగా వెళ్తారు. మిగతా వాళ్ళు ఏదో అనారోగ్యంతో కానీ ఇంకో రకంగానే వెళ్తారు. అంటే మళ్ళీ వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారు అలా వెళ్ళిన వాళ్ళు. అంటే వాళ్ళు చివరి దశ ఏంటి అంటే వాళ్ళు సహస్రారం నుంచి వెళ్ళిన వాళ్ళే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ భూమి మీదకి రావాలంటే కర్మలతో రారు వాళ్ళు, ఒక కృష్ణుడిలాగా ఆడుకోవడానికి వస్తారు, పరిపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో వస్తారు.
చిన్నప్పటి నుంచే వాళ్ళు లీలా వినోదంగా వాళ్ళు జీవించడానికి వస్తారు. వాళ్ళకి అన్ని తెలుసు ముందే. అన్ని జరుగుతున్న విషయాలన్నీ తెలిస్తే ఆటలాగా ఉంటుంది వాళ్ళ లైఫ్. సో మనం ఎప్పుడైనా వస్తే అలా రావాలి తప్ప ఈ కర్మల్లో ఇరుక్కొని ఏడుపు దుఃఖంతో ఉండడం కోసం మళ్ళీ రాకూడదంటే నిరంతరం ధ్యాన సాధన చేస్తూ మనం ఆ స్థితి కోసమే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే సార్ ఇప్పుడు మనం అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా సార్, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనకి అంటే నా గురించి నేను తెలుసుకునే దానికోసం నేను అడుగుతున్నాను సార్, అందరి గురించి కాదు. ఓకే, ఇప్పుడు మనం ఎలా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మేడం, ఇప్పుడు నాకు రేపు మళ్ళీ ఇది సెషన్ రేపు కంటిన్యూ చేద్దాం. నాకు 9 గంటలకి ఇంకో సెషన్ ఉంది. ఈ క్వశ్చన్ కి నేను రేపు మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే.